పీరియడ్స్ రాబోయే ముందు 5 డేస్ ముందు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అలాంటి బుల్లితెర ఆడియన్స్ కి పరిచయం లేని పర్సన్ విష్ణుప్రియ. సుడిగాలి సుధీర్ తో కలిసి పోవే పోరా షో ద్వారా యాంకర్ గా ఎంటర్టైన్ చేసిన విష్ణు ఆ తర్వాత చాలా టీవీ షోల్లో పాల్గొని ఓ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది. సోషల్ మీడియాలో కూడా పోస్ట్ పెడుతూ మంచి ఫాలోవర్స్ ని సంపాదించుకుంది. ఆ పాపులారిటీని చూసి ఒకప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి ఛాన్స్ వచ్చింది. అయితే అలాంటి షోకి ఎన్ని కోట్లు ఇచ్చినా వెళ్ళను అని చెప్పిన విష్ణు ఆ తర్వాత సీజన్ 8 హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ అప్పటి వరకు తనకున్న క్రేజ్ ని చూసి నిజానికి విష్ణు టాప్ 5 కంటెస్టెంట్ అనుకున్నారు ఆడియన్స్. కానీ హౌస్ లో పృథ్వీతో ప్రేమ లైక్ అంటూ ధ్యాసంతా అతడిపై పెట్టడంతో విపరీతమైన నెగిటివిటీ పెరిగింది. రీసెంట్ గా ఇంటర్వ్యూలో తన బిగ్ బాస్ జర్నీపై ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. బిగ్ బాస్ ఎపిసోడ్స్ చూడకుండానే చాలా మంది నన్ను అర్థం చేసుకోలేదు. లాస్ట్ 2 years నుండి దైవ చింతనలో ఉన్నాను. నాకు కోపం ఎక్కువ, ఈగో ఎక్కువ. వాటిని నేను ఎంతవరకు కంట్రోల్ చేసుకోగలుగుతాను అని తెలుసుకోవాలనిపించింది. అందుకే చివరకు మా గురువు గారు చెప్పడంతో బిగ్ బాస్ కి వెళ్ళాను. నేను లోపల ఉన్నప్పుడు నా గురించి వస్తున్న కమెంట్స్ విని వీళ్లకు నా పర్సనాలిటీ గురించి తెలియడం లేదా, కానీ నా గురించి అంత నెగటివ్ కమెంట్స్ రాలేదు. కొన్నిసార్లు నేను కంట్రోల్ తప్పిన మాట నిజమే. ఎమోషనల్ గా డౌన్ అయినప్పుడు హౌస్ లో జెన్యూన్ గా సపోర్ట్ చేసే వాళ్ళు ఉండరు. చాలా కష్టంగా ఉంటుంది మనసుకు. బిగ్ బాస్ హౌస్ లో పీరియడ్స్ వచ్చినప్పుడు పీరియడ్స్ రావడానికి 5 రోజుల ముందు హార్మోన్ ఇంబ్యాలెన్స్ జరిగాయి. సో వాటి వల్ల కొన్ని మిస్టేక్స్ జరిగి ఉంటాయి. వాటి వల్ల కొంతమందికి నేను నచ్చుండకపోవచ్చు. ఐఎమ్ ఓకే. ఎందుకంటే జీవితంలో మనం అందరికీ నచ్చాలని లేదు. వాళ్ళ మీద కూడా నాకు కోపం లేదు. ఇట్స్ దేర్ ఒపీనియన్ అండ్ ఐ రెస్పెక్ట్ దట్ అంటూ తన జర్నీ గురించి చెప్పుకొచ్చింది. ఇది విన్న తర్వాత నిజంగా విష్ణుప్రియ టాప్ 5 లో ఉండాల్సిందే అనిపించింది. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద SR జనరల్ టాక్స్.